నా పేరు శిరిష శ్రీకాంత్, పరకాల నియోజకవర్గం గీసుకొండ మండల యూత్ ప్రెసిడెంట్. మేము ఈరోజు యూత్ అందరం కలిసి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 27వ తారీఖున జరగబోయే ఈ యొక్క రజతోత్సవ సభ విజయోత్సవ సభను, ఒక పండుగలా జరిగే ఒక సభను మేము ఎలాంటి ఆటంకాలు లేకుండా మా వంతుగా కేసీఆర్ కోసం మా వంతుగా ఇక్కడికి వచ్చి వాలంటీర్స్గా ఈ సభను విజయవంతం చేయడానికి మా పాత్ర పోషించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క సభను యావత్ భారతదేశం వేచి చూస్తుంది. అంటే ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీలో ఉండి కూడా వాళ్ళొక ఒక విధమైన అంటే మేము ఒక అధికార పార్టీలో ఉన్నామనే ఫీల్ వాళ్ళకు లేదు. మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అధికార పార్టీలో ఉన్న ఫీల్తో మేమున్నాం. ఎందుకంటే వారికి అంతులేని హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ఒక అబద్ధంతో పాటు అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ వాళ్ళు కాలం గడుపుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్క అడుగు వేసినా కూడా ఏ ఒక్క అడుగులో కూడా వాళ్ళు నిజం లేదు. ప్రతిదీ వాళ్ళను ప్రజలను కవర్ చేసుకుంటూ పోవడానికి అబద్ధం మీద అబద్ధం, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు. ఓకే, ఎట్లా అంటారు రేపు 27న జరిగే యొక్క సభకు సంబంధించి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పీచ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? కార్యకర్తలు అయితే ప్రజలైతే? కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు రేపు, ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాలాగా పేలే అంత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ప్రజలు ఆశిస్తున్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు రేపని. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క సభకు 60 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పినా కూడా విలేజ్లలో మేము కూడా వస్తాం. మహిళలను ఇబ్బంది పెట్టద్దు, మహిళలను కూడా ఇక మనం విలేజ్లో నుంచి ఎక్కువ మందిని తరలించద్దు, వృద్ధులను తరలించద్దు అని చెప్పినా కూడా మేము వస్తాం, మేము ఎందుకు రావద్దు అనే ఒక ఉత్సాహంతో వాళ్ళు మేము కూడా వస్తామనే చెప్తున్నారు. ఇంకా మీరు చెప్పండి, ఎట్లా ఉంది మరి మొత్తానికి సభకు వాలంటీర్గా రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఏం లేదు, ఎందుకంటే మేము గులాబీ సైనికులు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు రావడం అనేది ఒక ప్రతిపక్షంలో కేసీఆర్ అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా చేస్తాడు, ప్రజలకు ఏ విధంగా వాయిస్ ఇస్తాడు అనేది మేము స్వతహాగా విని అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్న. మళ్ళీ గ్రామాలలో చాలా మార్పు వచ్చింది. మార్పు అని కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కావచ్చు, కానీ అధికారం వచ్చిన 16 నెలలకే ఆ అధికార మార్పిడి ఖచ్చితంగా జనాలు వ్యతిరేకిస్తున్నారు. వాడు ఇస్తాన రైతు బంధు లేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. నెక్స్ట్ రుణమాఫీ కూడా ఆ ఊళ్ళలో గ్రామాల్లో జస్ట్ 30 నుంచి 40% మాత్రమే వచ్చింది. మహిళలకు ఇస్తాన 2500 లేదు, నెక్స్ట్ తులం బంగారం లేదు. ఒక్క హామీ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, నెక్స్ట్ 420 గ్యారంటీలు ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా సరిగా పూర్తి చేయని ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కేసీఆర్ అనే వ్యక్తి ఎలా చెప్తాడు, ఏ వాయిస్ ఇస్తాడు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారన్న. ఆ వాయిస్ కోసం లక్షలాదిగా గ్రామాల్లో ఉచితంగా స్వచ్ఛందంగా రావడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారన్న. రైట్, ఇప్పుడు గతంలో చాలాసార్లు కూడా అనే వాళ్ళు కేసీఆర్ ఏమనే వాళ్ళు అంటే ప్రభుత్వానికి కొంచెం సమయం ఇద్దాం అంటే ఆల్మోస్ట్ 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఆ ఇబ్బందులకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా అంటే రేపు స్పీచ్కి సంబంధించిన దాని మీద ప్రధానంగా అంటే ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగట్టే అవకాశం ఉందా సార్, లేకపోతే పార్టీకి ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టడమే కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. కేసీఆర్ స్పీచ్లో కూడా ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చిన హామీల మీద ఎందుకు ఇవ్వలేదు, టైం తీసుకున్నాడు కేసీఆర్ గారు కూడా. 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇద్దామని టైం కూడా తీసుకున్నాడు. ఆ టైం తీసుకున్న తర్వాతనే కేసీఆర్ గారు ఈ సభ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంలో భాగంగా ఖచ్చితంగా దాదాపు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 గంటన్నర నుంచి 2 గంటలు కేసీఆర్ గారు స్పీచే ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి మాత్రం ఒక ఆట ఫుట్బాల్ ఆడుకుంటారు. ప్రతి ఒక్క హామీ 6 గంటల మీద నువ్వు తులం బంగారం ఇస్తున్నావు. నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ పోతే 2000 కేసీ మేము వస్తే 4000 అన్నాడు. మరి December 9 పోయింది. మొన్న పాపం రైతులు కూడా రైతు బంధు వస్తుంది మార్చి 21 వరకు చూసారు. ఇప్పుడు ఏప్రిల్ దాదాపుగా 23వ తారీఖు అంటే రైతులకు రైతు బంధు రాక ఇప్పటికి కూడా 4 నుంచి 3 ఎకరాల వరకు వచ్చింది. ఇంకా మిగతా రాలేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు. మహిళలకు రాలేదు.
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రశ్నించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఆ కేసీఆర్ వాయిస్ వినడానికి కూడా లక్షలాదిగా జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏమున్నా కూడా జనాలను మారి చేసి మసిపూర్చి చేసి ఏదో సైడ్ వాయిస్ చేసి చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ కూడా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిని కూడా నిన్న ఒక ఎమ్మెల్యే వస్తే అయిపోతా అన్న, రైతులు కూడా రావాలి. స్థానిక ఎమ్మెల్యే వస్తే ఓకే, కానీ రైతులు కూడా వచ్చి మాకు భూములు ఇస్తే మా భూములు లాక్కున్నారని చెప్పాలి కదా. ఎమ్మెల్యే వచ్చి చెప్తే ఉన్నది. రైతులు నిన్న తర్వాత కూడా ప్రతి మీడియాలో మేము సోషల్ మీడియా చూసినాం, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము ఇచ్చినామని చెప్పారు. ఇదేంది వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు చేసే పబ్లిసిటీ మాకు ఇంకా ఎక్కువనే అవుతాను. గోడలకు పెయింట్ రుద్దడం, నెక్స్ట్ వాల్ పోస్టులు చింపడం. ఏం చెప్పాలంటే మేము అనుకున్న పబ్లిసిటీ కంటే ఇంకా ఎక్కువ అవుతారు కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ మాకే అవుతుందన్నా, ఎందుకంటే కేసీఆర్కు అయిపిస్తారు వాళ్ళే. కేసీఆర్ జనాలు కోరుకుంటారు అన్నది ఇంకా ఎక్కువ జనాలు తీసుకుపోతారు. నిజంగా దానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. రైట్.